హైదరాబాద్లో వంట గ్యాస్ కష్టాలు ఇంకా తీరటం లేదు. గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. గంటల కొద్దీ ఎదురు చూసినా గ్యాస్ ఇవ్వటం లేదంటున్నారు వినియోగదారులు. బుక్ చేసి నెల రోజులు దాటినా ఓటీపీ వచ్చినా కూడా గ్యాస్ ఇవ్వటం లేదంటున్నారు. షేక్పేట్లో అయితే మాధవి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఏకంగా గేట్లకు తాళాలు వేసి వినియోగదారులను రోడ్డుపైనే ఉంచేశారు. ఓటీపీలను తీసుకుంటున్న నిర్వాహకులు గ్యాస్ను బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. షేక్పేట్లో మాధవి గ్యాస్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రజల గ్యాస్ కష్టాలు ఇంకా తీరట్లేదు. అయితే షేక్పేట్లో ఉన్నటువంటి మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద గేట్ క్లోజ్ చేయడంతో గేట్ బయటే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి అనేటువంటిది ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి ఉంది? 10 तारीख को बुक करें, गैस नहीं आ रहा घर पे, तो यहाँ के ये है खाना नहीं बना के बैठे बच्चे हैं छोटे छोटे, अब कैसा करना? कब से सुबह से दिए తాళం ఎందుకు వేశారు? గేట్ తాళం 5 మెంబర్స్ లోపల తీసు 5 మెంబర్స్ లోపలికి వెళ్ళొచ్చు. లోపల స్పేస్ ఉంది కదా, లోపల స్పేస్ ఉంది కదా. मैडम मेरा बुक लेके 5 మెంబర్స్ అని చెప్తున్నారు. మరి ఎంతసేపటి నుంచి నిలబడ్డారు? 5 मेंबर्स नहीं छोड़ रहे। सुबह 6 बजे से ठहरे भी हूँ मैं। सुने 21 तारीख को डिलीवरी मैसेज आया। देखिए आप अब तक सिलेंडर ने ढकल दे रहे हो ना, डाल के आने नहीं दे रहे। सुबह 6 o'clock से ठहरे भी हूँ मैं, समझे नहीं आने दे रही। चल निकल बोल के से ढकल दे रहे। जाके अंदर जाके फार्म भरा, अब गैस दे के भिजा बोल के बोला, उन्हें नहीं दे रहा। तो एम्प्टी गैस लेके सुबह से ठहरा मैं। हाँ, 1 महीने से चक्रा मारे, बुकिंग हो गया उसके बाद भी नहीं दे रहे। और उसके बाद फिर ओटीपी आए, ओटीपी नहीं भेज रहे। ओटीपी आने के बाद भी फिर ओटीपी आने के बाद आओ बोले, ओटीपी आने के बाद भी 15 दिन हो गया ओटीपी आके, तो भी गैस नहीं दे रहे। रोज़ चक्रा मार रहे, आ जाओ कल आओ, आ जाओ कल आओ बोल के बोल रहे। 10-20 जनों दे दिए तो फटाफट जिसका ओटीपी आ गया उनको तो भी दे देना कम से कम, वो भी नहीं दे रहे। अब ये क्या है, उसी दूसरे तो ये గ్యాస్ वाले कोई ऐसा नहीं कर रहे। ఇక్కడ పూర్తిగా గ్యాస్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుంది నిర్వాహకులది. తాళం వేసేసి వీళ్ళందరినీ కస్టమర్స్ని బయటనే నిల్చోబెట్టడంతో ఇక్కడ పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, గేట్కి కూడా తాళం వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లోపల నుంచి నిర్వాహకులు వచ్చి కేవలం 5-5గురిని లోపలికి పంపిస్తున్నామని చెప్తున్నారు. కానీ లోపల మాత్రం ఎవరిని అనుమతించట్లేదు అనేటువంటిది చెప్తున్నారు. మొత్తం పూర్తిగా ఖాళీ సిలిండర్తో ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? పొద్దున 8 వచ్చినాం సార్. మరి 5-5గురిని లోపలికి పంపిస్తున్నామని ఇందాక పంపిస్తలేరు, ఎవరిని పంపిస్తలేరు. ఇక్కడే ఉన్నాం మేము ఇద్దరం. ఎప్పుడో ఇచ్చినాం, బయట దొబ్బుతున్నా సార్. మనకు రానిస్తేనే లేడు. మాకు ఏమని చెప్తున్నారు? ఏం ఇస్తామని అంటారు. బుక్ పాస్బుక్ తీసుకుపోయారు, లోపల చెక్ చేసి ఇస్తామని. లేదంటారా? గ్యాస్ ఉంది, ఏమో తెలియదు. 8 గంటలకు వచ్చింది. 8 గంటల నుండి ఉన్నాం. మా ఆయన లోపలనే కూర్చున్నాడు, కళ్ళు తిరిగి లోపలనే కూర్చున్నాడు. ఇంక పంపిస్తలేరు. కనీసం బుక్ అని పోతామంటే ఇస్తారు. तेलंगाना सरकार को खाली ये अब बाकी देखने को नहीं है। इतना गैस का इतना स्टॉक है मगर कोई दे रहे भी नहीं, रख के भी नहीं दे होना बोल के भी। खाली तेलंगाना सरकार को, गवर्नमेंट को क्या है, केसेस के ऊपर तो चुप है बस। पब्लिक कितना परेशान हो रहा, कितना परेशानी हो रही, होटल में खाना नहीं मिल रहा, आधी रात को जाने के टाइम पे कुछ भी नहीं मिल रहा। వైపు సివిల్ సప్లై శాఖ ప్రభుత్వం మాత్రం సిలిండర్లు అన్ని కొరత లేవు, అన్నీ ఉన్నాయి అనేటువంటి చెప్తున్నారు ప్రజలకు. కానీ ఎక్కడ ఏ గ్యాస్ ఏజెన్సీ చూసినా కూడా ప్రజల కష్టాలు మాత్రం ఈ విధంగానే కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అధికారులు పరిశీలించట్లేదు. గ్యాస్ ఏజెన్సీల వాళ్ళు మొత్తంగా కూడా సిలిండర్లు ఉన్నా కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. సో దాంతో ఇక్కడ ప్రజలకు గ్యాస్ సిలిండర్ దొరకనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా అధికారులు మేల్కోవాలి. ఇక్కడ గ్యాస్ ఏజెన్సీల ముందు ఉన్నటువంటి కష్టాలను, ప్రజల కష్టాలను తీర్చాలి అనేటువంటి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. విడుదల రమేష్ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్ షేక్పేట నుంచి.